ఆ నియోజకవర్గంలో వరుసగా నేతలను మార్చేస్తోంది వైసీపీ. 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని వ్యక్తికి టికెట్ ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ అధిష్టానం ఏడాది కూడా గడవక ముందే తీరా ఇప్పుడు ఆయన్ను పక్కకు పెట్టేసింది. కొత్తగా పార్టీలో చేరిన పాత కాంగ్రెస్ లీడర్ కు అక్కడ బాధ్యతలు అప్పగించారు జగన్. మరి మొన్నటి వరకు అక్కడ వైసీపీ జెండా మోసిన వారి పరిస్థితి ఏంటి? అసలు జగన్ తీరు సొంత పార్టీ శ్రేణులకి కూడా అర్థం కావడం లేదా? వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పార్టీ శ్రేణులకు కూడా అంతు చిక్కడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎడాపెడా నియోజకవర్గాలను మార్చి జంబ్లింగ్ విధానంలో టికెట్లు ఇచ్చిన జగన్ ఘోరంగా నష్టపోయారు. ఇక ఎన్నికల తర్వాత ఏ మేరకు సరిదిద్దుకున్నారో తెలియదుగాని ఇప్పుడు మరోమారు సమన్వయకర్తలను నియమించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి వైసీపీ జెండా మోస్తున్న వారి పాలిట శాపంగా మారాయి. తాజాగా సింగనమల నియోజకవర్గానికి సంబంధించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో జగన్ అతి విశ్వాసంతో చేసిన ప్రయోగం వికటించింది. అది టీడీపీకి వరంగా మారింది. 2019 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికయ్యారు. అయితే ఆమెకు 2024లో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో తలెత్తిన విభేదాల కారణంగా జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో 2024 ఎన్నికల్లో ఆమెను కాదని సింగనమల నియోజకవర్గం టికెట్ను వీరాంజనేయులకు ఇచ్చారు. ఆయన లారీ డ్రైవర్గా ఉన్నప్పటికీ జగన్ తన బొమ్మతోనైనా వీరాంజనేయులు గెలుస్తారన్న నమ్మకంతో టికెట్ ఇచ్చారు. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని చంద్రబాబు ఏ టిప్పర్ డ్రైవర్కైనా టికెట్ ఇచ్చాడా అంటూ రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారంలో జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాను పేదల పక్షపాతినని, పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇస్తామని, అదే సమయంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా డబ్బును చూడనని, కేవలం చట్టసభలకు తీసుకువెళ్లి వారి గొంతును వినిపించడమే లక్ష్యమని తెగ ప్రచారం చేసుకున్నారు. అయితే వీరాంజనేయులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై వైసీపీ నుంచి బరిలోకి దిగిన వీరాంజనేయులు దాదాపు 6,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వీరాంజనేయులు పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయలేకపోతున్నారు. అయితే వీరాంజనేయులు స్థానంలో తిరిగి జొన్నలగడ్డ పద్మావతిని తీసుకువస్తారని అందరూ భావించారు. కానీ ఆమెకు షాక్ ఇస్తూ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సాకే శైలజనాథ్ పార్టీలో చేరడంతో ఆయనకు సింగనమల నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు జగన్. సాకే శైలజనాథ్ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు సింగనమలలో సొంత క్యాడర్ ఉంది. దీంతో జొన్నలగడ్డను, వీరాంజనేయులను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో సాకే శైలజనాథ్కు టిక్కెట్టు హామీ ఇచ్చేశారంటున్నారు. ఆయనైతే గెలుపు సులువవుతుందన్న నమ్మకంతో జగన్ శైలజనాథ్కు పార్టీలో కూడా కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నారట. ఇక అనేక నియోజకవర్గాల్లో ప్రయోగాలకు దూరంగా ఉండాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసిందే. పాత నేతలతో పాటు నియోజకవర్గాల్లో క్యాడర్తో టచ్లో ఉన్న నేతలకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో తన బొమ్మే పనిచేయదని 2024 ఎన్నికల్లో రుజువు అవడంతో నియోజకవర్గాల వారీగా ముందు నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఇప్పుడే సమన్వయకర్తలను ప్రకటిస్తే జనంలోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయగలరన్న విశ్వాసంతో జగన్ ఉన్నారు. సింగనమల వంటి నియోజకవర్గాలు మాత్రమే కాకుండా గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మార్చిన వారిని కూడా వారి పాత స్థానాలకు పంపే యోచనలో జగన్ ఉన్నారని తెలిసిందే. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల సెగ్మెంట్ రాజకీయాలు ఏ పార్టీకి ఒక పట్టన అంతుపట్టవు. అక్కడ ఓటర్లు అన్ని పార్టీలను ఆదరిస్తూ ఎప్పటికప్పుడు విభిన్నతను చాటుకుంటుంటారు. అక్కడ ఓటర్లు గెలిపించుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండడం విశేషం. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుంది. అలాంటి చోట గత ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. సింగనమల నియోజకవర్గానికి సంబంధించి తొలి నుంచి వైసీపీ జెండా మోసిన జొన్నలగడ్డ పద్మావతికి గత ఎన్నికల్లో మొండిచేయి చూపించారు జగన్. అప్పటి నుంచి
ఆమె స్తబ్దుగా ఉంటున్నారు. ఇక టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులను కూడా కాదని ఇప్పుడు శైలజనాథ్ను తీసుకొచ్చారు. దీంతో వీరాంజనేయులు, పద్మావతి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. నమ్ముకున్న వారిని, తొలి నుంచి జెండా మోసిన వారికి అన్యాయం చేస్తూ జంపింగులకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటంటూ సొంత పార్టీలోనే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా, పీసీసీ మాజీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో జగన్ చూపు శైలజనాథ్ వైపు పడింది. శైలజనాథ్ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులు కావడం, అందులోనూ సింగనమలలో మంచి పేరు ఉండడం ఆయనకు వైసీపీలో చేరడానికి కలిసొచ్చింది. జగన్ నుంచి పిలుపు రావడం, శైలజనాథ్ వైసీపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. శైలజనాథ్కు పీఏసీలో స్థానం కల్పించిన జగన్, శైలజనాథ్ వైసీపీలో చేరగానే ఆయనకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ స్థానం కల్పించారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన జారీ చేశారు. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గత ఎన్నికల్లో ఆలూరి సాంబశివారెడ్డి భార్య పద్మావతికి టికెట్టు రాకపోవడం వెనుక అనంతపురం వైసీపీ సీనియర్ నేతలతో ఉన్న విభేదాలే కారణమన్న టాక్ ఉంది. ఇప్పుడు కూడా శైలజనాథ్ను ఇన్ఛార్జిగా ప్రకటించడం వెనుక కూడా ఆ సీనియర్ నేతల హస్తం ఉందని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుక ఉండి సాంబశివారెడ్డికి సింగనమలలో ప్రాధాన్యత లేకుండా చేయడానికి కథ నడిపించారట. మాజీ ఎమ్మెల్యే పద్మావతి చాలా కాలంగా బయటెక్కడా కనిపించడం లేదు. సాంబశివారెడ్డి ఒక్కరే అడపాదడపా కనిపిస్తున్నా ఇప్పుడు ఇన్ఛార్జిగా శైలజనాథ్ను ప్రకటించడంతో సాంబశివరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి దంపతుల రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చ జరుగుతుంది. శైలజనాథ్కు బాధ్యతలు కట్టబెట్టడంతో ప్రస్తుతం సింగనమల సెగ్మెంట్లో ఆ దంపతులు దాదాపు డమ్మీలుగా మిగిలిపోయారు. మరి చూడాలి మున్ముందు సింగనమల వైసీపీలో ఇంకెన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయో అన్నది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.